ఫ్రెండ్స్ జస్ట్ అలా ఫర్ చేంజ్ రెండు ఫోన్స్ తీసుకొని వీటి కెమెరాస్ చెక్ చేద్దామని బయటకు వచ్చాను. ఒకటి Vivo X200FE, ఇంకోటి Reno 14 Pro. మన వెనకాల ఒక బిల్డింగ్ కనిపిస్తుంది. ఫస్ట్ ఆ బిల్డింగ్ ఒక ఫోటో తీస్తాను. ఇక్కడ ఈ ఫోటో మీరు అబ్జర్వ్ చేస్తే X200FE ఫోటో చూడడానికి బాగుంది, బట్ దాన్ని Reno 14 Pro తోటి కంపేర్ చేస్తే ఆ డీటెయిల్స్ పరంగా కానీ డైనమిక్ రేంజ్ పరంగా కానీ X200FE వెనకబడుతుంది. 14 Pro లో మీకు బెటర్ ఫోటోస్ క్యాప్చర్ చేస్తుంది. అండ్ కెమెరాస్ అంటే ఓన్లీ ఫోటోస్ మాత్రమే కాదు, వీడియోస్ కూడా తీస్తాం కాబట్టి ఒకసారి వీడియో చెక్ చేద్దారండి. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ Vivo X200FE శాంపుల్ చూస్తున్నారు, రైట్ సైడ్ Reno 14 Pro చూస్తున్నారు. రెండిట్లో 4K 60 FPS లో వీడియో రికార్డ్ చేయొచ్చు. కాకపోతే Reno 14 Pro లో ఎక్స్ట్రా అడ్వాంటేజ్ HDR ఆప్షన్. ఇక్కడ HDR ఉంటుంది కాబట్టి రెండిట్లో మీరు కంపేర్ చేసుకుంటే Reno 14 Pro లో మీకు బెటర్ వీడియో ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను ఒక షాడో ఏరియాలో ఉన్నాను. షాడో ఏరియా నుంచి లైట్లోకి వెళ్తాను. ఏది కరెక్ట్గా ఎక్స్పోజర్ అడ్జస్ట్ చేసుకుంటుంది, దేంట్లో బెటర్ డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తున్నది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. షాడోలో నుంచి లైట్లోకి వచ్చాను అండ్ మళ్ళీ ఇటు లైట్కి ఇప్పుడు ఫుల్గా ఎక్స్పోజ్ అయ్యాను. నాకైతే మాత్రం Reno 14 Proనే బెటర్ అనిపించింది. Vivo X200FE తోటి కంపేర్ చేస్తే ఆ డైనమిక్ రేంజ్ కానీ ఎక్స్పోజర్ అడ్జస్ట్మెంట్ కానీ ఆ డీటెయిల్స్ కానీ స్కిన్ టోన్స్ కానీ అన్ని Reno 14 Proలో బెటర్గా ఉన్నాయి. అండ్ ఇప్పుడు స్టెబిలైజేషన్ చెక్ చేద్దాం. నేను నడుస్తాను, ఒకసారి స్టెబిలైజేషన్ చెక్ చేయండి. రెండు ఫోన్స్ కూడా ఎలాంటి గింబల్ లేకుండా ఓన్లీ చేత్తో మాత్రమే పట్టుకొని వీడియో రికార్డ్ చేస్తున్నాం. రెండిట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఒప్పో మీకు కొద్దిగా బెటర్ స్టెబిలైజేషన్ ఉంటుంది. ఒప్పోలో మీకు ఎట్లాంటి జిటర్స్ కానీ షేకినెస్ కానీ చాలా తక్కువ ఉంటుంది. అదే వివోలో ఆ షేకినెస్ జిటర్స్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు అన్ని శాంపిల్స్ చూసారు, అన్నిట్లో కొద్దిగా అయినా కానీ Reno 14 Pro బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఒకవేళ మీరు ట్రావెలింగ్ ఎక్కువ చేసే వాళ్ళైనా కెమెరా ఎక్కువ యూస్ చేసే వాళ్ళైనా ఈ రెండిట్లో 14 Proలో బెటర్ కెమెరా ఉంది. షార్ట్ నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరెన్నో కెమెరా కంపారిజన్స్ కోసం సబ్స్క్రైబ్ అయిపోండి.